ఒక కుష్ఠరోగి యేసుప్రభు దగ్గరకు వచ్చాడు. ఎంత దగ్గరకు వచ్చాడంటే యేసుప్రభు ఇంకా ఆయన్ని చేతితో తాకి అంత దగ్గరకు వచ్చాడు. అది మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది. అయితే లూకా సువార్త 17వ అధ్యాయంలో ఆ 10 మంది కుష్ఠరోగులు చాలా దూరం నిలుచుకున్నారు. అక్కడ మనం చూసినట్టయితే వాళ్ళు ఎందుకు దూరంగా ఉన్నారు, ఈయనెందుకు దగ్గరగా ఉన్నాడంటే ధర్మశాస్త్రం అన్నటువంటిది ఈ 10 మంది కుష్ఠరోగులను దూరం పెట్టింది. ఈ 10 మంది కుష్ఠరోగులు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ మాటలను బట్టి యేసు ప్రభు దగ్గరకు రాలేకపోయారు. మరి ఈ కుష్ఠరోగి ఎందుకు దగ్గరయ్యాడు? ధర్మశాస్త్రం కుష్ఠరోగులందరికీ ఒకే చట్టం. కుష్ఠరోగులు అన్న వాళ్ళు ఎవరు కూడా మనుషుల దగ్గరికే రాకూడదు. అయితే ఈ కుష్ఠరోగి దగ్గరకు వచ్చాడు 8వ అధ్యాయంలో మత్తయి సువార్తలో. ఆయన కొండకి దిగి వచ్చినప్పుడు కుష్ఠరోగి ఒకడు వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని. అప్పుడు ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే అని చెప్పి ఆయన చెయ్యి చాచి వాడిని ముట్టాడు. అంటే ఏంటి, 1.5 అడుగు దూరంలోకి వచ్చాడు, చాలా దగ్గరలోకి వచ్చాడు. వీళ్ళు గొంతెత్తి అరిచేంత దూరం ఉంటారు. సో ఈ తేడా ఎందుకు అంటే, ఈ దగ్గరకు వచ్చిన కుష్ఠరోగి యేసు ప్రభు యొక్క ప్రసంగాన్ని విన్నాడు. ఆయన కొండ మీద ఉన్నాడు, ఈయన కొండ కింద ఉన్నాడు. ప్రసంగం విని దేవుడు నన్ను దగ్గరకు రానిస్తాడు, ధర్మశాస్త్రం ఏం చెప్పినప్పటికీ ఈ యేసయ్య నన్ను దగ్గరకు రానిస్తాడు అన్నటువంటి నమ్మకం ఆయన కుదిరింది. ఆయన దగ్గరకు వచ్చాడు. యేసును గురించి ఆయన బాగా తెలుసుకున్నాడు కాబట్టి ఆయన యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. వాళ్ళకు తెలియదు కాబట్టి దూరంగానే ఉన్నారు. కాబట్టి మనం యేసు ప్రభువుని గురించి తెలుసుకున్న కొద్దీ మనం ఆయనకు సమీపస్తులు అవుతాం.